పులివెందుల ఎమ్మెల్యే గారు కనపడరు. 175 నియోజకవర్గాల్లో సక్సెస్ చేసామన్నారు. 175 నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు ధర్నాలు చేసి ఉండొచ్చు. కానీ పులివెందుల ఎమ్మెల్యే గారు పులివెందుల్లో ఉండి సొంత గడ్డ మీద ఆయన ధర్నాలో పార్టిసిపేట్ చేయలేదు. అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో విద్యుత్ ఛార్జీలు పెరిగి ఉంటే 175వ నియోజకవర్గం పులివెందుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయలేదు. ఆయన ఎమ్మెల్యేనే కదా సార్, సొంత నియోజకవర్గం. ఆయన నియోజకవర్గంలో ఈరోజు ఛార్జీలు పెరుగుంటే ఆయన కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేయాలా, కూర్చోవాలా, పోరాడాలా, నిలదీయాలా, గొంతెత్తాలా, మాట్లాడాలా కదా. వై నాట్ 175 గొంతెత్తాడు. పవన్ కళ్యాణ్ పిల్లల గురించి గొంతెత్తాడు. చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి గొంతెత్తాడు. లోకేష్ అన్న బాడీ షేమింగ్ చేసేదాని గురించి గొంతెత్తాడు. ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి గొంతెత్తాడు. సొంత నియోజకవర్గం, సొంత నేల మీద, సొంత గడ్డ మీద. ఈరోజు ఒక సామెత గుర్తుపెట్టుకుని వర్మ గారు, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగసి ఎగసి పడుతుంది.